హలో! అందరికీ నమస్కారం అండి. టాటా క్రియేటర్ స్టూడియోకి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలోని గుడిలో శటగోపం తల మీద పెట్టడం ద్వారా వచ్చే ఫలితాల గురించి కొన్ని విషయాలండి. సడ గోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. అయితే శటగోపంను వెండి, రాగి, కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడాను వినిపించకుండా మన కోరికలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే షడగోప్యము. అది మన నెత్తి మీద పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థము షటగోప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొంతమంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడమే మరో అర్థం. అప్పుడప్పుడు సహజంగానే మన దగ్గర చిల్లర లేకపోవడం వల్ల షడగోప్యము పెట్టించుకోం, పక్కకు వచ్చేస్తూ ఉంటాం. కానీ అలా చెయ్యకూడదుట. పూజారి చేత షడగోప్యమును పెట్టించుకోవాలి తప్పకుండా. మనసులోని కోరికను స్మరించుకోవాలి. షడగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తూ ఉంటారు. పైన విష్ణు పాదాలు ఉంటాయి. షడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారము శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికి వెళ్తూ ఉంటుంది. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడుతుంది. దానివల్ల శరీరంలో ఆందోళన, ఆవేశం కూడా తగ్గిపోతాయి. షడగోప్యమును షడగోపనం అని కూడా అంటారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదటిసారిగా టాటా క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు నమస్తే అండి.